హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేశారా? ఏం సంగతులు? యా ఇందాకే ఓపీ అంటే ఇప్పుడు వీఆర్ ఫ్రీ. జస్ట్ ఈరోజు 11th, కరెక్ట్ 10 days తర్వాత, అంటే December 21 వరల్డ్ మెడిటేషన్ డే రాబోతుంది. దాని తరపున హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి మా గురువు గారు అందరినీ ధ్యానంకి ఎంకరేజ్ చేయండి, వీలైనంత మందిని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. అందరూ ధ్యానంలో పార్టిసిపేట్ చేసినందువల్ల భూమి మీద ఉండే నెగిటివిటీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. సో అండ్ ఆల్సో అందరిలోని శాంతి నిండుతూ ప్రపంచమంతా కూడా శాంతి నిండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని కూర్చునేలా ఎంకరేజ్ చేయండి అని చెప్పి గురువుగారు రిక్వెస్ట్ చేస్తే, ప్రపంచ ధ్యాన దినోత్సవానికి రిజిస్టర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరూ రిజిస్టర్ చేసుకొని సండే సాయంత్రం 8 o'clockకి కరెక్ట్గా, అంటే 21st ఈవినింగ్ 8 o'clock మెడిటేషన్లో కూర్చోడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంతసేపు లాగిన్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక డాక్టర్గా మాకు అబ్జర్వేషన్ ఈజ్ వెరీ మచ్ అవసరం, చాలా చాలా అవసరం డాక్టర్గా. ఎందుకంటే ఇట్లా తీక్షణంగా చూసినప్పుడు, ఒకసారి దాన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు పేషెంట్ ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా కదలికలు ఉన్నాయి, కాలు ప్రాబ్లమా, చెయ్యి ప్రాబ్లమా, కడుపు పట్టేసిందా, చెస్ట్ పట్టేసిందా, గాలాడుతుందా లేదా, ముఖ కవలికలు ఎట్లున్నాయి, సిక్గా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, డీహైడ్రేషన్లో ఉన్నాడా, పల్స్ బీపీ బాగా కొట్టుకుంటున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి నిశ్చితంగా గమనిస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఆల్సో దగ్గరికి వెళ్ళి పేషెంట్ ఇంకా డీప్ అబ్జర్వ్ చేసి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అట్లా మనము మన అంతరంగంలోకి చూసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు, సో మన లోపల ఉన్న నెగిటివిటీ మనకు అర్థమవుతుంది, మన లోపల ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి, మన లోపల ఉన్న చైతన్యం అర్థమవుతుంది. మనలో గుర్తించని చాలా టాలెంట్ ఉంటాయి, అది ఎవరు కూడా గుర్తించరు. బయట ప్రపంచాన్ని చూసుకుంటూ అలా గడిపేస్తూ ఉంటారు. సో అలా లోపలికి చూసుకుంటూ మీలో ఆ టాలెంట్ని బయట తీసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆల్సో హృదయం చాలా ప్రశాంతంగా హాయిగా తయారవుతుంది. అలా మనం చాలా వండర్ఫుల్గా తయారు కావచ్చు. అలా జీవితంలో మనం అత్యద్భుతమైన స్థితికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మనం డెవలప్ చేసుకోవడం వల్ల మెడిటేషన్ అనేది చాలా చాలా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా యూత్ని చూస్తున్నాను. యూత్ ఎక్కువ మంది మొబైల్కు మెల్లగా అడిక్ట్ అవుతున్నారు బ్రదర్. ఎందుకంటే మీ మైండ్ చాలా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది. అసలు నేను కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను, వాళ్ళు నాకంటే ఎంత స్పీడ్ ఉన్నారంటే, మొబైల్ పట్టుకుంటే నా కళ్ళ ముందు 2 years కిడ్ విల్ బి రోలింగ్ ఆల్ ద యూట్యూబ్ ఛానల్స్ అన్నీ, యూట్యూబ్లో అన్నీ కూడా సబ్స్క్రిప్షన్స్ చూస్తాడు, ఆడియో చూస్తాడు, లైక్స్ చూస్తాడు, ఏదేదో చూస్తాడు. నాకే అర్థం లేదనమాట. ఎవరో మనం నేర్పించిన అంటే లేసి వాడికే వచ్చిందంట అంటారు. అట్లా పిల్లలు మొబైల్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల ఒక 5-6 years వచ్చేసరికి జీవితంలో మొబైల్ అనేది ఒక పార్ట్ అయిపోతుంది. సో చిన్నప్పుడు కథల బుక్కులు చూసుకునే వాళ్ళు నువ్వు డ్రైవ్స్ చూస్తున్నారు, దాని ప్లేస్లో ఇంకా కొన్ని వెరెస్ట్ థింగ్స్ కూడా చూస్తున్నారు. ఆ రకంగా పిల్లలంతా కూడా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అనేది చాలా బ్యాడ్గా తయారవుతుంది. సో అందువల్ల మన జనరేషన్ వాళ్ళందరూ కూడా ఓకే ఆల్రెడీ అయిపోయింది విజయ్ చంద్ర, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. హౌ ఆర్ యూ? ప్రభాకర్ బాలరెడ్డి. యా బాగున్నాను బ్రదర్, బాగున్నా. ఓకే, అలా మనము మన యూత్ని అందరినీ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేసుకునేటట్టు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ధ్యానాన్ని ఎంకరేజ్ చేయండి. మీకు అది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఆ మెడిటేషన్ సైడ్ మోటివేట్ అవుతూ December 21 వరల్డ్ మెడిటేషన్ డే. సో ప్రపంచ నాయకులందరూ కూడా దీన్ని గుర్తించినారంటే దాంట్లో చాలా పెద్ద అవసరం ఉంటేనే గుర్తించుంటారు. సో కొన్ని జబ్బుల్ని ఒక ప్రపంచ దినంగా గుర్తిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎయిడ్స్ డే December 1st గుర్తించి వరల్డ్ ఎయిడ్స్ మీద ప్రపంచమంతా కలిసి ఒకేసారి పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్సిడెన్స్ ఆఫ్ ఎయిడ్స్ చాలా చాలా తగ్గిపోతే అవేర్నెస్ విపరీతంగా పెరిగింది. అట్లా కొన్ని జబ్బులు నిర్మించగలిగినాం, కొన్ని మంచి పనులు కూడా జరిగాయి. సో ప్రపంచ శాంతి దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం June 21 ఉత్తరాయణ కాలంలో వస్తుంది, దక్షిణాయన కాలం. అందువల్ల ఈ December 21 మెడిటేషన్ కూడా అంత అద్భుతమైన పనిలాగా చూశారు. కాబట్టి వరల్డ్ న్యూట్రిషన్ డే అంటాము, వరల్డ్ హ్యాపీనెస్ డే అంటాము, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అంటాము. ఇలా ప్రతి ఒక్కదాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దాన్ని గుర్తించి మనందరినీ కూడా ప్రమోట్ చేయమని చెప్తుంది. సో దానికి మా గురువు గారు హార్ట్ఫుల్నెస్ తరఫున ప్రపంచం అంతా కూడా ఒకేసారి ధ్యానంలో కూర్చున్నట్టు సాధ్యమైనంత మందిని రిజిస్టర్ చేయమని చెప్తున్నారు. సో ఈ వీడియో చేస్తున్న నా అభిమానులు, నా ఫ్యాన్స్ అందరూ కూడా దయచేసి
నేను ఫేస్బుక్లో ఇది పోస్ట్ చేశాను రిజిస్టర్ లింక్. దయచేసి అందులో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటూ ప్రపంచంలో మార్పు కోసం మీ తరపున చాలా చిన్న ప్రయత్నం అది. మిమ్మల్ని ఏమాత్రం శ్రమ లేకుండా కష్టపడమంటున్నా, ఏమాత్రం కష్టం లేకుండా కష్టపడమంటున్నా, ఏమాత్రం ఖర్చు లేకుండా కష్టపడమంటున్నా, జస్ట్ రిజిస్టర్ చేసుకోండి, దాన్ని ప్రమోట్ చేయండి. డిసెంబర్ 21 నైట్ 8 o'clock మెడిటేషన్లో కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఆ లైవ్ హార్ట్ఫుల్నెస్ లైవ్ వస్తుంది. హార్ట్ఫుల్నెస్ లైవ్ను చూస్తూ ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నించండి. 20 to 25 minutes అందరూ ప్రపంచమంతా ఒకేసారి ధ్యానం చేస్తే ఎగ్రిగోర్ అంటాం. సో సైంటిఫిక్ భాషలో చూడాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది మన దగ్గర నుంచి కూడా క్రియేట్ అవుతుంది. చాలా చాలా సూక్ష్మంగా ఉండే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ద్వారా ప్రపంచంలోనే ఉన్న నెగిటివిటీ తొలగిపోయే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మెడిటేషన్ నవ్వుకోవడానికి, మనం ఆనందంగా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా అది మనలో ఉన్న నెగిటివిటీ తొలగిస్తుంది కదా. మనము హీరోయిజం అని కొన్నిసార్లు చాలా టైట్గా తీసుకుంటాం, పట్టుదల అని చెప్పి కొన్నిసార్లు స్మార్ట్గా లేకుండా తయారవుతాం, అండ్ మొండితనంగా తయారవుతాం. పట్టుదల అనేసి బీ స్మార్ట్. ఎందుకంటే భగవంతుడు ఆడే ఆటలో చాలాసార్లు కొన్ని నెగిటివ్ సిచ్యుయేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం. ఆ టైంలో మనం మరీ మొండిగా గట్టిగా ఉంటూ నేను అనే భావాన్ని గట్టిగా పట్టుకునేందువల్ల పిల్లలు చాలామంది స్ట్రెస్ తట్టుకోలేక సడన్గా సూసైడ్స్ చేసుకోవడం, సడన్గా ఏదో చేసుకోవడం, అటెంప్ట్స్ చేయడం, అండ్ ఆల్సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. సో బీ స్మార్ట్. సో మెడిటేషన్ విల్ హెల్ప్ యూ టు బికమ్ స్మార్ట్ ఆల్సో. ఎందుకంటే యూ విల్ సెలెక్ట్ ద బెటర్ చాయిస్ త్రూ మెడిటేషన్. యూ విల్ సెలెక్ట్ ద బెటర్ డెసిషన్. అది అంతరంగంలో జరిగే చాలా 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 సూక్ష్మమైన పని. ఆ పనిని మనం ఫోకస్ చేసే తప్ప జరగని పని. ఫోకస్ చేసి చూడండి, ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఈ మధ్య వీడియోస్ అన్నీ కూడా లక్షల్లో చూస్తున్నారు, కోట్లలో షేర్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక వీడియోకి 1,10,00,000 మంది చూశారనమాట. చెడ్డి దోస్తని మా రామ్మోహన్ నేను చేసినది. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే నాకు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, లైక్ చేస్తూ మమ్మల్ని బాగా యాక్టివ్గా చేస్తున్నారు, వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. అండ్ మనము నవ్వుదాం, అందరినీ నవ్విద్దాం, మనము ఆరోగ్యంగా ఉందాం, అందరినీ ఆరోగ్యంగా ఉంచుదాం అనేది మన కాన్సెప్ట్. అందులో భాగంగా మీరు కూడా ఆ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. సో వరల్డ్ మెడిటేషన్ డేకి ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోండి. అందరూ కూడా డిసెంబర్ 21 ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని సాధ్యమైనంత మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ లవ్ యూ అంటే ప్రేమతో కూడిన లవ్, కామ్తో కూడిన లవ్ కాదు నాన్న. యా.